ఐపీఎల్ సీజన్ ప్రారంభంతో నంద్యాలలో బెట్టింగ్ కార్యకలాపాలు పెరుగుతున్న నేపథ్యంలో వన్ టౌన్ సీఐ సుధాకర్ రెడ్డి గట్టి హెచ్చరిక జారీ చేశారు. లాడ్జిలు, గదుల్లో రహస్యంగా బెట్టింగ్ నిర్వహించే వారిపై కేసులు నమోదు చేసి రిమాండ్ కు తరలిస్తామని తెలిపారు. బెట్టింగ్ ముఠాలపై ప్రత్యేక నిఘా కొనసాగుతోందని పేర్కొన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను జాగ్రత్తగా గమనిస్తూ బెట్టింగ్లకు దూరంగా ఉంచాలని సూచించారు. అనుమతి లేకుండా ఎల్సీడీ స్క్రీన్లపై మ్యాచ్ల ప్రసారం నిషేధమని స్పష్టం చేశారు. ఎవరైనా బెట్టింగ్లకు పాల్పడుతూ ఉంటే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. అందరికీ నమస్కారం. ఈ రోజు నుండి ఐపీఎల్ 2026 సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి ఈ క్రికెట్ బెట్టింగ్ ఆడే వాళ్ళ మీద, నిర్వహించే వాళ్ళ మీద, ఆన్లైన్లోను ఆఫ్లైన్లోను ఆడే వాళ్ళ మీద, నిర్వహించే వాళ్ళ మీద కూడా ఈ నిఘా పెట్టడం జరిగింది. ఎవరైనా సరే ఈ విధమైన యాక్టివిటీస్కి పాల్పడే వాళ్ళ మీద రైడ్ చేయడము, వాళ్ళ మీద నాన్ వేలు కేసులు పెట్టేసి వాళ్ళను రిమాండ్ చేస్తాం. బయట ఎవరైనా బహిరంగ ప్రదేశాల్లో స్క్రీనింగ్ చేస్తూ లార్జ్ సంఖ్యలో, పెద్ద సంఖ్యలో ఎవరైనా గ్యాదరింగ్ చేస్తే వాటికి ముందస్తు అనుమతులు తీసుకోవాలా. ఈ హోటల్ రూమ్లలో కానీ, బయట ప్రైవేట్ హౌసెస్లో కానీ ఈ క్రికెట్ మ్యాచ్లు చూసుకుంటూ బెట్టింగ్ ఆడే వాళ్ళ మీద కూడా నిఘా పెట్టడం జరిగింది. ఈ పేరెంట్స్ కూడా వాళ్ళ పిల్లలు ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నారు, వాళ్ళు ఏమైనా బెట్టింగ్ ఆడుతున్నారా లేకుంటే వాళ్ళు ఏం చేస్తున్నారా దాని విషయంలో కూడా కొంచెం గమనించాలని చెప్పేసి పోలీస్ శాఖ తరఫున కోరుతున్నాం. ఇట్లా బెట్టింగ్ నిర్వాహకుల మీద, ఆడే వాళ్ళ మీద సమాచారం ఎవరైనా ఇస్తే వారి యొక్క వివరాలన్నింటినీ గోప్యంగా ఉంచుతాం. వాళ్ళ మీద, ఆడే వాళ్ళ మీద రైడ్ చేస్తాం. ఎవరైనా స్టూడెంట్స్ కానీ, యూత్ కానీ ఎవరైనా వచ్చి వాళ్ళ యొక్క మొబైల్స్ని కానీ, వాళ్ళ యొక్క బైకులు కానీ తాకట్టు పెట్టుకుంటాం, డబ్బులు ఇవ్వండి అని చెప్పి ఎవరు వచ్చినా కూడా అటువంటి ఎంకరేజ్ చేయొద్దు అని చెప్పేసి, అటువంటి ఏమన్నా ఉన్నా కూడా మాకు సమాచారం ఇవ్వాలని చెప్పేసి పోలీస్ శాఖ తరఫున కోరుతాం. అంతేకాకుండా యువకులు వచ్చి ఇళ్ళని కానీ, రూమ్స్ని కానీ రెంట్ తాత్కాలికంగా 3-4 monthsకి ఎవరైనా సరే రెంట్ అడిగితే అటువంటి వాళ్ళ యొక్క డీటెయిల్స్ని వెరిఫై చేసుకోవాలని చెప్పేసి, వాళ్ళు ఏ పర్పస్ కోసం అడుగుతున్నారో కనుక్కొని వాళ్ళకు ఇవ్వాలని చెప్పేసి హౌస్ రూమ్ ఓనర్స్కి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని AP5 నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.